13 సంస్థలు 1,56,000 కోట్ల పెట్టుబడులు 50,000 ఉద్యోగాలు ఇవి దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు. గత ఏడాది కంటే ఈసారి 3 రెట్లు ఎక్కువగా పెట్టుబడులు సాధించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ స్థాయిలో పెట్టుబడుల ఒప్పందాలు జరగడం తొలిసారని చెబుతున్నారు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సాగింది. 3 రోజుల పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీ ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ బృందం వివరించింది. విజయవంతంగా దావోస్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ టీం భారత్కు రానున్నారు. మొత్తం 13 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. 1,56,000 కోట్లకు పైగా పెట్టుబడుల్ని సాధించారు. ఈ కొత్త ఒప్పందాల ద్వారా 50,000 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈసారి దావోస్ పర్యటన తెలంగాణ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న కీలకమైన ఒప్పందాలను చూస్తే భారీ పెట్టుబడికి దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. దావోస్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ అంగీకరించింది. ఈ పెట్టుబడితో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ చెప్తారు. నర్సింగ్, చెప్పండి, దావోస్ సదస్సులో ఎలాంటి పెట్టుబడులు మన తెలంగాణకు వచ్చాయి, ఎంత మేర సాధించినట్టుగా చెప్పుకుంటున్నారు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, 3 రోజుల దావోస్ పర్యటన ముగిసింది. దాదాపుగా అన్ని ఏవైతే ముందుగా ప్రణాళిక ప్రకారం సదస్సులు సమావేశాలు నిర్వహించాలనుకున్నట్లుగా కంపెనీలు పెట్టినతో ఆ సమావేశాలన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొద్దిసేపట్లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని సొంత రాష్ట్రానికి బయలుదేరబోతా ఉన్నారు. అయితే ఈ 3 రోజుల పర్యటనలో మాత్రము పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రైజింగ్ బృందం మాత్రము సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. దాదాపుగా ఈ 3 రోజుల పర్యటనలో అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో దాదాపుగా 1,56,000 కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. సో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు 13 సంస్థలతో కుదుర్చుకున్నారు. వీటి ద్వారా దాదాపుగా 50,000 ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 10 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం అనేటువంటిది ఇదే తొలిసారి అని చెప్పి తెలంగాణ సర్కారు చెప్తా ఉంది. సో గత దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగితే ఈసారి 1,56,000 కోట్లు అంటే దాదాపుగా 3 ఇంతలు అధికమైనటువంటి ఒప్పందాలని ఈ పర్యటనలో కుదుర్చుకున్నారు. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమైంది అని చెప్పి ఈ దావోస్ పర్యటన పైన ప్రభుత్వ వర్గాలు సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నాయి, ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాయి. సో ఈ విజయవంతంగా పర్యటన ముగించుకొని వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి రేపు తెలంగాణకు వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ పర్యటన ముగించుకునేటువంటి సమయంలో 2 కీలకమైనటువంటి కంపెనీలతో కూడా ఒప్పందాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కారు కుదుర్చుకుంది. ఒకటి 15,000 కోట్ల ఒప్పందాలతో హిల్మన్ గ్లోబల్ హోల్డింగ్ కంపెనీ తెలంగాణలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందులో భాగంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో
ఈ కంపెనీ టిల్మన్ గ్లోబల్ అనేటువంటి కంపెనీ ఇక్కడ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతా ఉంది. ఆ మేరకు టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్ ప్రెసిడెంట్ సచిత ఆహుజా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇక మరొక సంస్థ, అమెరికాలో పేరున్నటువంటి సంస్థ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో అందులో భాగంగా ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థ అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ ని మన హైదరాబాద్ లో స్థాపించాలని చెప్పి ఆ ఎంఓయూని కుదుర్చుకుంది. సో అందుకు సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలపైన ఉర్సా క్లస్టర్ సిఓఓ సతీష్ అబ్బూరి, సిఆర్ఓ ఎరిక్ వార్నర్ సంతకాలు చేశారు. సో మొత్తానికి ఈ 3 రోజుల పర్యటన ముగిసింది. కొద్దిసేపట్లోనే భారీ పెట్టుబడులతో తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందము హైదరాబాద్ కు బయలుదేరబోతా ఉంది. నేరుగా దుబాయ్కి వెళ్తుంది. దుబాయ్ నుంచి అక్కడ ఫ్లైట్ చేంజ్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ కు రాబోతా ఉన్నారు. రేపు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు చేరుకుంటుంది. రైట్ నర్సింగ్.